అవతార్ 3 మూవీ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అవతార్ 1, 2 చూసిన ప్రతి ఒక్కరూ మూడో భాగం చూసేందుకు ఈగర్గా వెయిట్ చేశారు. రెండో పార్ట్ మీద అప్పట్లో మిక్స్డ్ టాకే వచ్చింది. అయినా వసూళ్లు 20,000 కోట్లు వచ్చాయంటే టాక్తో సంబంధం లేని సినిమా ఇదని తేలింది. కాబట్టే అవతార్ 3 అదరగొడుతుంది అనే అంచనాలున్నాయి. సెకండ్ పార్ట్తో పోలిస్తే కథ, కథనాలు, టెక్నాలజీ మార్చేశామని జేమ్స్ కెమెరూన్ అనడంతో కూడా హైప్ ఒక రేంజ్లో పెరిగింది. అందుకు తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కేస్తే ఓపెనింగ్స్ కూడా 3,000 కోట్లు దాటేలా ఉన్నాయి. సో ఒక సినిమాకు వరల్డ్ వైడ్గా 3,000 కోట్ల ఓపెనింగ్స్ అంటే అదో సెన్సేషనల్ రికార్డ్. కాబట్టి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనాలా? కథనాల మీద వస్తున్న టాక్ బట్టి రిజల్ట్ రివర్స్ అయింది అనుకోవాలా? అసలు అవతార్ 3వ సీక్వెల్ ఫైర్ అండ్ యాషెస్ అసలు టాక్ ఏంటి? ఎంతవరకు ఇది ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది? హ్యావ్ ఎ లుక్. అవతార్ 3 మూవీ వచ్చింది. వరల్డ్ వైడ్ గా 20,000 థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఒక్కో షోకి 500 మంది ఆడియన్స్ లెక్కేసిన 20,000 థియేటర్స్ లో ఒక్క షోకి కనీసం 1 కోటి టికెట్స్ సేల్ అయినట్టే. అలా డే మొత్తం అనుకుంటే దాదాపు 5 కోట్ల టికెట్లు ఒకే రోజుకి తెగినట్టు. ఇండియాలో తక్కువ కానీ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా టికెట్ రేట్స్ తో యావరేజ్ చేస్తే 600 వరకు పలుకుతుంది. అంటే మొదటి రోజే 5 ఆటలకి దాదాపు 3,000 కోట్ల వరకు ఓపెనింగ్స్ వచ్చినట్టే లెక్క. మరో 2 రోజులు అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. అలా చూస్తే 9,000 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టే. కాబట్టి మొదటి ఆట ఎలా ఉంది, పబ్లిక్ టాక్ ఏంటి, రివ్యూలతో ఏం తేలింది లాంటి అంశాలు ఈ సినిమా వసూళ్లను ఎఫెక్ట్ చేయవని ఈ లెక్కలు చూస్తేనే తెలుస్తుంది. ఎలా చూసినా ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉన్నా 20,000 కోట్ల వసూళ్లు జస్ట్ 1 వీక్లోనే వచ్చే అవకాశం అయితే ఉంది. మరి కథ, మేకింగ్ లాంటివి ఏమైనా బాగుంటే అవతార్ 1 తాలూకా 25,000 కోట్ల రికార్డ్ ఈ మూడో సీక్వెల్తో బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి అది సాధ్యమా అంటే కథలోకి ఓసారి వెళ్ళాలి. అవతార్ 3 కథ విషయానికి వస్తే మొదటి భాగంలో అడవులను, రెండో భాగంలో సముద్ర జీవితాన్ని చూపిస్తే మూడో భాగం ఫైర్ అండ్ యాష్ అంటూ బూడిదతో బతికే జీవుల గురించి చూపించాడు. ఓ రకంగా నిప్పుతో చెలగాటం కాదు, అదే పాండారాలో ఒక జాతి జీవన విధానం. మొదటి 2 భాగాల్లో అవతార్స్ అంతా కాస్త సాఫ్ట్ అయితే ఈ యాష్ జాతి మాత్రం కాస్త క్రూరమైంది. అయితే హీరో జెక్ సల్లీ తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉంటే తన మీద రివెంజ్తో విలన్ తన వెంట పడటం, ఆ ప్రాసెస్లో జెక్ సల్లీతో పాటు మొత్తం పాండారా జాతిలో యాష్ జాతి ఎలా సఫర్ అయిందనేది ఈ మూవీ కథ. సింపుల్గా చెప్పాలంటే విన్న కథే విన్నట్టు, చెప్పిన కథ చెప్పినట్టే అనిపిస్తుంది. అవతార్ 1 అంటే ఫస్ట్ టైం కాబట్టి పాండారా గ్రహం, ఆ వింత జీవులు, అంత ఎత్తైన జీవులు ఇవన్నీ గూస్ బంప్స్ తెప్పించాయి. కానీ రెండో భాగంలో అదే కథకు సముద్ర జీవులను వాడాడు. ఇప్పుడు కూడా మూడో సీక్వెల్కి అదే కథని, ఫైర్ అండ్ యాష్ జాతిని వాడాడు. ఇక లొకేషన్, యాంబియన్స్ పాత్రలు మారాయి, కానీ అదే కథ విన్నట్టు, చూసినట్టు అనిపిస్తుంది. ఆ విషయంలో అవతార్ 3 కూడా డిసప్పాయింట్ చేస్తోంది. కానీ విజువల్స్ మాత్రం వేరే లోకానికి వెళ్ళిన అనుభవాన్ని తీసుకొస్తాయి. యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆడియో, ఇలా ప్రతి అంశం టెక్నాలజీ మీద అవగాహన లేని వ్యక్తికి కూడా అర్థమయ్యేంత గ్రాండియర్గా ఉంది. పర్ఫార్మెన్స్ పరంగా ప్రతి పాత్ర, కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్ని అద్భుతమే. ఒక్క కథ వెరీ వెరీ రొటీన్. అది తప్ప అవతార్ 3కి వంక పెట్టేందుకు ఏమీ లేదు. అందుకే ఇది హిట్టో ఫట్టో అని కాకుండా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కోసం 1 టైం వాచబుల్ మూవీగా చూడొచ్చనే టాక్ పెరిగింది.